ఇంకొక ఆవిడనే చూశాను నేను. ఆవిడ ఇంకొకటి కొనుక్కుంది. ఆవిడ ఇంకొక బిగ్ బజార్కి వెళ్ళి, ఇంకొక ఆమె ఒక లైఫ్ స్టైల్కి వెళ్ళి. నేను ఇప్పుడు చీచి చీచి ఈ నా లెవెల్ చాలా పెరిగింది. ఈ షాపులు అస్సలు నాకు పనికిరాదు. కొంచెం ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు, నేను లైఫ్ స్టైల్కి వెళ్ళి బట్టలు కొనుక్కోవాలి. అక్కడికే వెళ్ళి కొనుక్కోవాలి. అక్కడ పిచ్చి ఇచ్చినా మోసం ఇచ్చినా ఏం చేసినా నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే నా స్వభావం ఇట్లాడు కదా. సంకల్పం ఎప్పుడైతే గట్టి పడుతున్నదో ఆ గట్టి పడే కొద్దీ నీ రూపం ఏర్పడుతుంది. నా రెండవ జన్మ నాకు ఇలా వచ్చింది. భావనా మాత్రంగా సంకల్పం చేశాను మొట్టమొదట. తర్వాత ఆ సంకల్పం నాకు బాగా గట్టిపడింది. ఇప్పుడు కార్యరూపం ధరించింది. అంతే కదా జరిగింది. కార్యరూపం ధరించింది నా దేహం. ఇప్పుడు నాకు ఇది ఎర్జన్ నేను వద్దని కొట్లాడుతున్నాను. ఎవరో సంకల్పం చేసి నేను ఇక్కడికి రాలేదు. నా తల్లిదండ్రుల సంకల్పం వల్ల నేను పుట్టలేదు. నా సంకల్పం వల్లనే నేను పుట్టాను. నాకు ఇటువంటి శరీరం నేనే తెచ్చుకున్నాను. నాకు ఇటువంటి ఆలోచన నేనే తెచ్చుకున్నాను. నాకు ఇటువంటి కర్మను నేనే తెచ్చుకున్నాను. మరి మా అమ్మ నాన్న నాకేం చేశారు? ఏం చేయలేదు. నన్ను ఈ ప్రపంచంలోకి తేవడానికి వాళ్ళు సహకరించారు. నేను వస్తాను మరో అని అనుకుంటుంటే, ఆహా అట్లాగా వస్తావా, సరేరా అని నన్ను పిలుచుకొచ్చారు ఈ ప్రపంచంలోకి. పిలుచుకొచ్చేంత వరకే వాళ్ళకి సంబంధం. ఆ పిలుచుకొచ్చిన నేరానికి ఒక గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి ఇక్కడ. ఆ గుడ్డివాడు పాపం రోడ్డు దాటడానికి కష్టపడుతున్నాడు అనుకున్నాం కాసేపు. అయ్యో అయ్యో రోడ్డు దాటడానికి కష్టపడుతున్నావా, నేను చేయి బట్టి తీసుకుపోతాను రా అని ఒకడు చేయి బట్టి తీసుకుపోతున్నాడు. ఇప్పుడు చేయి పట్టుకు తీసుకుపోయేవాడు అటు ఇటు వెహికల్స్ అన్నీ వస్తున్నాయి. మామూలుగా నేను రోడ్డు దాటాలంటే నేనే ఆ వెహికల్స్ నాకు తగలకుండా నేను చూసుకుంటాను. ఇప్పుడు నేను చూసుకోవడం కాక నేను ఈ గుడ్డివాడిని కూడా చూడాల్సి వస్తాను. అంటే ఆ బండి నేను దాటిన తర్వాత వెళ్ళిపోతుంది కాదు, నాకు ఈ గుడ్డివాడిని కూడా దాటించిన తర్వాతనే ఆ వెహికల్ వెళ్ళాలి. ఇప్పుడు వాడి రెస్పాన్సిబిలిటీ నాది. వాడు రోడ్డు మీద పడి ఎక్కడన్నా వస్తే చాలా కష్టం. ఊరికే గుడ్డివాడు వాడికే వాడు దాటుతూ రోడ్డు వెహికల్ కింద పడ్డాడనుకోండి, నాకేం బాధలేదు. నేను దాటిస్తున్నాగా పడ్డాడనుకోండి, నాకు బాధ. తల్లిదండ్రులు తీసుకుంటున్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఇది. ఏది? నేను ఈ ప్రపంచంలోకి రావాలని వాళ్ళని అడుగుతున్నాను. నన్ను ఈ ప్రపంచంలోకి పిలుచుకొచ్చారు. ఇక్కడ ఈ ప్రపంచంలో చాలా అడ్డదిడ్డంగా అల్లకల్లోలంగా ఉంది. అకస్మాత్తుగా ఈ రోడ్లోకి వచ్చినటువంటి నాకు ఏ దెబ్బ తగులుతుందోనని నా తల్లిదండ్రులు నన్ను కాపాడుకుంటున్నారు. అంతే వాళ్ళు చేసిన పని. వాళ్ళకు అంత కష్టం ఇచ్చాను నన్ను ఈ ప్రపంచం. అందుకే కదా తల్లిదండ్రులు ఎంతవరకు కాపాడుతున్నారు నీకు. నీకు బుద్ధి పుట్టి నీకు తెలివి వచ్చేంత వరకు వాళ్ళ బాధ్యత తీసుకుంటున్నారు.